హాయ్, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు క్యాబేజీ ఫ్రై ఎలా చేయాలో చూద్దాము. క్యాబేజీని సన్నగా కట్ చేసుకొని వాటర్లో వేసుకోండి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని తిరుగుమాత వేసుకోవాలి. తిరుగుమాత నార్మల్గా ఏం వేస్తామో అవే వేసుకోండి. ఇప్పుడు మనం వాటర్లో వేసుకున్న క్యాబేజీని ప్యాన్లోకి వేసుకోవాలి. ఒక 5 మినిట్స్ కుక్ అవ్వనివ్వండి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేయండి. ఆనియన్స్ నేను వేయలేదు, మీకు కావాలంటే ఇప్పుడు వేసుకోండి. ముందే వేసుకుంటే మాడిపోతాయి క్యాబేజీ ఫ్రైలో. ఒక చిటికెడు పసుపు వేసుకోండి. టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ వేసుకోవాలి. కుక్ అవ్వనివ్వండి ఒక 10 మినిట్స్. మధ్యలో కలుపుతూ ఉండండి, లేకపోతే అడుగంటుతుంది. చాలామంది వంటల వీడియోలు రావట్లేదని అడుగుతున్నారు, మధ్యలో పోస్ట్ చేయలేదు. ఇప్పుడు కంటిన్యూగా వస్తాయి. నా ఛానల్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా వంటల వీడియోలు కావాలంటే కమెంట్ చేయండి. క్యాబేజీ తినని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు ఇలా చేస్తే. బాగా కుక్ అవనివ్వండి. దగ్గరగా అయిపోయింది. ఇప్పుడు ధనియా పౌడర్ వేసుకోవాలి, 1/2 టేబుల్ స్పూను. టేస్ట్కి సరిపోయేంత కారం వేసుకోండి. పచ్చిమిరకాయలు వేసుకున్నాం కదా ఆల్రెడీ, కొంచెం కారం తక్కువ వేసుకోండి. చిన్నులపై కారం వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఎంతో టేస్టీగా ఉండే క్యాబేజీ ఫ్రై రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ.